మనం చాలాసార్లు వినుంటాం. లైక్ ఎవరైనా కోపంలో అలా మాట్లాడినప్పుడు కూడా కుక్క చావు చస్తావు అంటారు. లైక్ కుత్తే కా మౌత్. హ్మ్. ఎందుకు తెలుసా? డాగ్ లైఫ్‌కి వాల్యూ లేదు మన వరల్డ్‌లో. ఎందుకంటే అవి అక్కడ పడిపోయి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు. ప్రాణంతో కొట్టుకులాడుతున్నా ఎవడు పట్టించుకోడు. లైక్ డే 5th అడాప్షన్‌కి మాయా అని చెప్పాను. షీ వాజ్ లైక్ ఆల్రెడీ ఒక ఆటో వాడు గుద్దేసి కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ షీ ఈస్ ట్రయింగ్ టు లివ్ హర్ లైఫ్. ఎలాగైనా బ్రతుకుతుంది. రోజు అన్నం తింటుంది. ఓకే. సో ఎస్టర్డే దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. లైక్ 1 o'clock నుంచి అది అలా రోడ్ మీద పడే ఉంది. దాని బ్రదర్స్ వచ్చి చూస్తున్నాయి. దాని అమ్మ వచ్చి చూస్తుంది. సమ్ బైక్ గుద్దేసినట్టుంది. ఆటో 1 o'clock నుంచి అంటిల్ 7:20 నేను లెగిసేదాకా అది అక్కడ రోడ్ మీదే ఉంది. రోడ్ మధ్యలో ఆ చలిలోనే కారు వాళ్ళు వెళ్ళి చూశారు. ఒక బైక్ వెళ్ళింది, మనుషులు వెళ్ళారు, చూసుకుంటూ వెళ్ళారు తప్ప ఎవరు వాళ్ళు దాని పక్కన కూడా పెట్టడానికి ట్రై చేయలేదు. మార్నింగ్ నేను లేసాక చూస్తే చచ్చిపోయిందేమో అనుకుని ఎత్తుకొని చూస్తే దానికి ప్రాణం ఉంది, మూలుగుతుంది. అంటే ఇప్పుడు అందుకే అంటారు కుక్క చావు చేస్తారా అని. బికాస్ దాని ప్రాణంకి వాల్యూ లేదు. దాన్ని ఎవరైనా సైడ్లో తీసి పెట్టినా కూడా అది కొంచెం రోడ్ మధ్యలో వదిలేశారు. దానికి ఇంకా కొంచెం ఊపిరి ఉంది. ఇంకా దాన్ని నేను క్లాత్స్లో ర్యాప్ చేసి పెట్టాను. దెబ్బల్లాగా లేకాలి. ఆల్రెడీ దాని కాలు ఇరిగిపోయింది ఒకటి. ఇంకా ఉన్న కొంచెం ప్రాణంతో షీ వాస్ లైక్ ఓకే, షీస్ ట్రయింగ్ టు లివ్ హర్ బెస్ట్. ఎట్లాగైనా నడవడం, తింటుంది. కానీ నేను ఏం గుద్దేసిందో తెలీదు. చీకట్లో ట్రీ షాడో పడి ఏ టైం నుంచి ఉంటో తెలియదు. తర్వాత మూమెంట్స్ని బట్టి అర్థమైంది. వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి స్మెల్ చేయడం, వాళ్ళ బ్రదర్స్ వెళ్ళి చూడడం, తర్వాత ఒక కారు వాళ్ళు వెళ్తున్నప్పుడు సైడ్లోంచి వెళ్ళారు తొక్కకుండా. బట్ అట్లీస్ట్ పక్కకు పెట్టుంటే బాగుండేది. బైక్ వెళ్ళింది, మనుషులు వెళ్ళారు. నేను వెళ్ళి చూసేదాకా, మార్నింగ్ నేను లేసేదాకా ఇట్ వాస్ లైక్ షివరింగ్ ఇన్ దట్ కోల్డ్ విత్ హాఫ్ కూడా కాదు, కొన ఊపిరి అంటారు చూడు, అట్లా ఉంది.